బాగా నచ్చింది కాడ చాలు ముట్లైపోతాను హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మళ్ళీ ఈసారి నెక్స్ట్ రెండో వ్లాగ్ తీద్దామని వెళ్తున్నాము. ముందుసారి నేను గౌతమ్ మేడం, ఈసారి నేను గౌతమ్ ప్రణీత్ ముగ్గురం పోతున్నాము. ఇంతకుముందు వాటర్ ఫాల్స్ కాడికి పోయినాం, కానీ అక్కడ మేము ఎక్స్పెక్ట్ చేసేంత వాటర్ అయితే లేదు. ఇప్పుడు మళ్ళా వేరే సైడ్ పోతున్నాం. బ్రహ్మసాగర్ డ్యామ్ అండ్ పార్క్ అనేసి బ్రహ్మంగారు మఠం దగ్గరలో ఉంది. మా ఇంటి దగ్గర నుంచి అరౌండ్ 70 కిలోమీటర్స్ ఉంటుంది. ఓకే, జర్నీ చేస్తాం, పోతాం. ఇప్పుడు దావలో ఫోటోలు దిగడానికి ఆగినా మేడ, అక్కడ పోయినాక వీడియో ఆన్ చేస్తాం ఫ్రెండ్స్. చాలా రోజుల తర్వాత మళ్ళీ నా ఛానల్లో వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. వీడియో చూసే ముందు అందరూ లైక్ చేసి కామెంట్ చేసి వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్. నేను గౌతమ్ గాడు ప్రణీత్ గాడు ముగ్గురం కలిసి బ్రహ్మసాగర్ డ్యామ్ కి అయితే స్టార్ట్ అయినాం. మేము స్టార్ట్ అయింది 9:30, 10 అవుతున్నా కూడా ఇంకా చలి అయితే అస్సలు తగ్గలేదు. ఈ చలికి ముందర వెనకలో కూర్చుంటే బ్లాస్ట్ అవుతామని చెప్పి వాళ్ళిద్దరిని మాటల్లో పెట్టి నేనైతే మళ్ళగా మధ్యలో అయితే కూర్చున్నా. పెద్ద ప్లానింగ్. ఇంకా వీడైతే ఎండా చలి వాన సంబంధం లేకుండా 24 గంటలు చాటింగులు స్నాపులు అస్సలు తగ్గడు. అంటే ఇంకా అలానే ఆ వ్యూ ని, ఆ క్లైమేట్ ని ఎంజాయ్ చేస్తూ వెళ్తుంటే మాకు రోడ్ సైడ్ ఒక మంచి లొకేషన్ అయితే కనొచ్చింది ఫొటోస్ దిగడానికి. ఇంకా ఫొటోస్ తో పాటు వీడియో ఇంట్రో కూడా ఇక్కడే చెప్పేసుకుందాం అనేసి బైక్ అయితే స్టాప్ చేసిన. వీడు మాకు ఇంకొక పూకి మాకు మీలా 100 మంది పూకించలేరు, ఇద్దరే పూకి. ఎట దిగుతారు గౌతమ్? ఫస్ట్ నువ్వు దిగుతావు, నన్ను దిగమంటావా? గౌతమ్ గారు అన్ని గౌతమ్ జోబిలో చేపెట్టుకున్నావు మంచి స్టిల్. నీ ఫేస్ సగం కండాలా చెట్లు కండాలా? నీ ఫేస్ సగం కండాలా చెట్లు కండాలా? ఇటు పెట్టాల వేది, ఇటు పెట్టాల వేది. అయ్యో రామా, నాకు ఐడియా తక్కువ లేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్. ఈడు ఫోటోగ్రాఫర్. వాడు ఫోటోలు దిగేవాడు, నేను ఫోటోలు తీసేవాడిని. ఇటు పెట్టు మొగానికి, ఇటు పెట్టు. ఇది ఫోటో తీ ఫ్రెండ్, ఇటు పెట్టుకొని ఇటు పెట్టు. సాంప్రదాయిని ఫైనలీ ఘాట్ సెక్షన్ కి అయితే వచ్చేసినాము. ఈ ఘాట్ సెక్షన్ లో ఒక ప్లేస్ అయితే ఉంటుంది, సూపర్ ఉంటుంది ఫొటోస్ దిగడానికి. మేము ఆల్రెడీ చాలా సార్లు అక్కడ ఫొటోస్ దిగామనేసి ఈసారి అయితే అక్కడ ఫొటోస్ దిగడానికి బైక్ అయితే ఆపలేదు. ఇంకొక 5 minutes లో అయితే మనం వాటర్ ఫాల్స్ కాడికి అయితే వెళ్ళిపోతాం. దావలో నీళ్లు కూడా కనొచ్చాయి. నీళ్ళు అయితే ఫుల్ గా ఉన్నట్టున్నాయి. ఇంతకు ముందు మాదిరి కొన్నిసార్లు నీళ్లు ఉన్నాయి, కొన్నిసార్లు నీళ్లు, కానీ ఇక్కడ మాత్రం ఫుల్ గా ఉన్నాయి నీళ్లు. ఏదైనా వాన వచ్చా, వరదలు వచ్చా, ఏం జరిగినా ఈరోజు నీళ్ళలో దిగాల్సిందే, మునగాల్సిందే. డ్యామ్ దగ్గర ఫుడ్ ఉంటుందో లేదో అనేసి ఇంకా ముందరే ఫుడ్ తీసేసుకున్నాము. ఇంకా ఫుడ్ తో పాటు వాటర్ అంతా తీసేసుకొని స్టార్ట్ అయిపోయినాం డ్యామ్ దగ్గరికి. ఇంకా ఫైనల్లీ డ్యామ్ దగ్గరకి అయితే వచ్చేసాము. డ్యామ్ లో అయితే వాటర్ చాలా ఉన్నాయి, బోటింగ్ కూడా ఉంది ఇక్కడ. ఆకలి అవుతుంది. ఇంకా గౌతమ్ తో పాటు మాకు కూడా ఫుల్ ఆకలి అవుతుంది అనేసి తినడానికి ఒక మంచి స్పాట్ కి అయితే వెళ్తున్నాము. కింది నుంచి వచ్చంటే ఇదావ కాదని బండి ఆడనే పెట్టేసి ఇదావ వచ్చాం. వీడికి వచ్చాక మళ్ళా కింది నుంచి పోవాలంటారు. మేము వచ్చింది అయితే ఇక్కడికి కాదు, కానీ ఇక్కడ కూడా వాటర్ ఫుల్ గా అయితే ఫ్లో అవుతున్నాయి. ఇంకా మేము ఇక్కడే తినేసి ఫుల్ గా ఇక్కడే ఈత ఆడదామని ఫిక్స్ అయినాము. ఇక్కడ ఈత ఆడి మళ్ళీ అయితే వెళ్తాం డ్యామ్ దగ్గరికి. ఈ వాటర్ ఫ్లో దగ్గర కూర్చొని తింటుంటే సూపర్ గా ఉంది ఫీలింగ్ అయితే. ఏంద్రా బయటకు వచ్చేప్పుడు ఆకలి బలి అవుతారా? అయితే ఎందుకు కాదు, లెక్కైతే రుచి ఎక్కువ ఉంటది. ఇంకా ఏంది వేరే వాళ్ళ లెక్కైతే రుచి ఎక్కువ ఉంటది. రుచి దాంట్లో అభిరుచి వేసింటాడు. పారా ప్రశాంతంగా కూర్చొని తింటానంలే అనుకునే లోపే కోతులు, కుక్కలు అన్ని వచ్చేసాయి మా కాడికి. ఒక్కసారిగా ప్లేట్లు తీసుకొని పరిగెత్తినాము. కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ప్రశాంతంగా కూర్చొని అన్నం తింటే ఈ కుక్కలు, కోతులు అన్ని వచ్చేసి మమ్మల్ని చూడండి ఏ పరిస్థితి తెచ్చాయో. పాపం ప్రణీత్ గారి ప్లేట్ అయితే కోతి తీసేసుకునింది. ఏరా ప్రణీత్ గా
గోతంగాని పరిస్థితి యాందిరయ్యా యాం చేస్తారు సరే సర్లే ఒరే సెల్లులు అన్ని తీసుకున్నారా పవర్ బ్యాంక్ అన్ని నా సెల్లురా నీకా నా కాడ ఉందిలే అది కోతులు కుక్కలు రెండు కొడాడుకుంటున్నాయి తినబుద్దే కాలే ఆ కూరలన్నా ఉండింటే కొంచెం నోట్లోకి పోతానండి అది కూడా కొత్త అన్నమే ఎత్తుకుపోయింది నేను చెప్పుకోవాలా ఇది చూచే ఉడకని కూడా ఉడకలే ఏమిటి ఇది మళ్ళా ఈ మధ్యలో ఈ వాన ఒక దరిద్రం చూడండి ఈరోజు ఈయన పిలుచుకొచ్చామని మాకు దరిద్రాలన్నీ మొన్న మేమిద్దరం వచ్చేప్పుడు అన్నం ఆకలి కూడా కాలే రిటర్న్ వచ్చాడు బిర్యానీ తినేది వచ్చాం ఎందుకంటే ఆ అందానికి ఆ పేస్ కార్డుకు ఆ స్మార్ట్ ఎవరికి ఏమ్రా రే 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 ఆడ కోతులకు పెడతారా ఒరే ఆడ మెట్లు ఇలారా ఈయన ఇంకో ప్లేట్ లేదు ఇక మీ మీద ఈగ వాడినా సరే ఢిల్లీ తగలబెట్టేస్తాను. పుణ్యాలు చేయండి రా కొంచెం బాగుపడతారు ఏంది పుణ్యాలు చేయండి రా నా మాదిరిగా సర్లే బా ఫైనల్గా మావాడు ఒక మంచి పని అయితే చేసాడు కుక్కకు అన్నం పెట్టాడు ఇంకా అయిపోయి ఇంత పుణ్యం వచ్చింది కాబట్టి మా వానికి వాళ్ళ లవర్తో పెళ్ళి అయిపోతుంది లాస్ట్ టైం కూడా నీళ్ళ దగ్గర పోయి ఆడ ఈత ఆడుకుండా వచ్చాము ఆడ లోపల దిగుడు అని రాసింటే ఈడ ఎట్ట తిరిగి నీళ్ళలో దిగాలని ఫిక్స్ అయ్యి వచ్చినాము ఆడ నీళ్ళ ఫోర్స్ ఎక్కువ ఉందని కొంచెం ముందరకు వచ్చి ఈడైతే దిగుతున్నాం ఫ్రెండ్స్ రండి వచ్చి ఎంజాయ్ చేయండి రా వెయిటింగ్ మా వాళ్ళు వస్తే వాడు గౌతంగా లాగ్ చేస్తాడు ఈడు గోతగాడు సైక్ చేస్తాడు ఈత కాడికి వచ్చి ఈత ఆడుకుంటా అంటే వాడు ఈత రాదని సచ్చాడు వాడు ఈత వచ్చాడు వానికి రారా మళ్ళా రిటర్న్ ఇంటికి పోలా ఫ్రెండ్ ఒరే వస్తుందిరా ఒక మెట్టు పడ్డా 4 మెట్లు పడ్డా అమ్మా జర్ర ఉంటే చచ్చిపోతుంటరా. బటర్ఫ్లై కనొచ్చాను కదా కానీ చందలేదు దిగో కానీ బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఎవరి మీద ప్రామిస్ మీ లవర్ మీద నువ్వు అనేది ఏంది లేదు అన్ని లోడుకోరాడా లోతుంది అంతే ఫోన్ రా దొరికిందారా దొరికిందారా ఈ గౌతంగాడు నేను చూడకున్నప్పుడు బేసేసాడు దన్నా అని ఫోన్ అయితే నేనైతే పౌచ్ అనుకున్నా అది రియల్ గా ఫోన్ అనేకి నాకు భయం వేసింది 70,000 ఫోన్ అనాలి నీళ్ళల్లో వేసేయాలకే అసలు వాటర్ లో ఫోన్ అయితే కనపడట్లేదు వాటర్ మొత్తం గ్రీన్ కలర్ లో అయితే ఉన్నాయి ఇంకా ఇక్కడ వద్దులే అనేసి మేము డ్యామ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము డ్యామ్ దగ్గర మనుషులు వచ్చారంట వేరే వాళ్ళు అన్న వాళ్ళు వస్తా చెప్పినారు అక్కడైతే బాగుంటుంది అనేసి అక్కడికి వెళ్తున్నాము ఫైనల్లీ డ్యామ్ దగ్గరకు అయితే వచ్చేసాము ఇక్కడ మాతో పాటు ఇంకా ఎవరో 2 అన్న వాళ్ళు కూడా వచ్చారు ఫ్రెండ్స్ ఈత ఆడడానికి అనుకుంటా వ్యూ బలింది గాయస్ పెద్ద షిప్ లోకి అయితే వచ్చాం పెద్ద కంటైనర్ అన్నమాట ఇది ఒకసారి చూపిస్తా చూడండి ఆడ ఒక బోట్ ఉంది ఈడ ఒకటి ఉంది ఉంది ఇక్కడ ఇది ఒక చిన్న బోట్ ఉంది గాయస్ దీంట్లో అయితే ఇప్పుడు మనం ఇప్పుడే దీంట్లో ఐలాండ్ పోతున్నాం అక్కడ ఉన్న ఐలాండ్కి ఆడున్న ఐలాండ్ దాని బండి ఊరే పోయింది పోదులే పోయి తాడు కట్టాడు కానీ పానాలైన అడ్డే పోయి నీకోసము లోపల ధర్మాగళ్ళు ఉందిలే ఏమైందిరా ఏమరా ఎక్సలేటర్ ఆడిందిరా గేర్లు ఏంలే నూటలంతా అంతా నీళ్ళే దొబ్బుతాయి బా ఎవరిని వీడుంటే నేను దీని మీదకి ఎక్కుతా నేను దాని మీద పోతా కానీ అలా
వాడు ఏమి రానికి బా గోతగాడు దూకినాడు ఇంకా సన్న కదా కాదు ఇంకా ఏరా బరువు ఉన్నాయి నీళ్ళు బరువు రాయి పెట్టారు లోపల బరువు సాయంత్రం కల్లా వైరల్ ఈత రావడంలో దిగుతున్నాం గాయస్ కూడా మాత్రం అయితే సేవ్ చేసి ఏతనవరా ఇప్పుడు ఈడ ఆడుకోవాలన్నమాట యూట్యూబర్ మాడు యూట్యూబరు వాళ్ళన్న పెద్ద యూట్యూబరు గోదావరి 6 ప్యాక్ స్టార్ట్ గాయస్ కోతి మాదిరి ఎగరబోతున్నాం అనమాట చాలా కాళ్ళు నువ్వు పైకి రారా. ఇంకా అంతే ఫ్రెండ్స్, అక్కడ ఫుల్ గా ఎంజాయ్ చేసేసి ఇంకా ఇంటికి అయితే రిటర్న్ అయిపోయినాము. ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు వీడియోస్ అయితే ఏం తీయలేదు, ఫోన్ లో ఛార్జింగ్ లేదనేసి. మాక్సిమం నేను నా అన్ని వీడియోస్ 15 మినిట్స్ లోపలే అయితే అప్లోడ్ చేస్తాను, ఎక్కువ లాగ్ చేయను. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. ఇంకా ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై, లవ్ యూ ఆల్. వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.